నవంబర్ చివరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 కార్పొరేషన్లకు ఒకేసారి సిద్ధంగా ఉండాలని సర్కారు సంకేతాలు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ వేగవంతం చేయాలని సూచన. మారనున్న 300 డివిజన్ల క్రమసంఖ్య సర్ ప్రక్రియ తర్వాత వేగవంతం. నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్. నవంబర్లో ఎలక్షన్లు వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఇక్కడ ఏంటంటే పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో అయితే ఇప్పుడు 3 కార్పొరేషన్లు అవుతున్నాయి కాబట్టి పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ అనేది అవి కూడా కన్ఫర్మ్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మెల్లమెల్లగా హింటు ఇస్తూనే ఉన్నారు. అందుకనే నవంబర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి, అందరూ సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజలు కూడా గుర్తుపెట్టుకోరి, ఇప్పుడున్న ప్రభుత్వము 11 లక్షలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఆ 11 లక్షలలో 5 లక్షలు మాఫీ చేసి 6 లక్షలకే హైదరాబాద్ నడిబొడ్డున పేద ప్రజలకు ఇండ్లు ఇస్తున్నది. అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సాహసం చేయలే. అప్పుడున్నప్పుడు వైఎస్ఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఈ కాలంలోనే అంటే అప్పట్లో వేరు, ఇప్పుడున్న పరిస్థితులలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి రాష్ట్రమంతా ఆగమాగం ఉన్న టైంలో కూడా పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేర్చాలనే ఒక లక్ష్యంతో ఇటువంటి యాగమన్నట్టే ఇది పూనుకున్నాడు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది, అది హైదరాబాద్ నడిబొడ్డున ఇస్తున్నాడు. ప్రజలారా అందరు అప్లై చేసుకోండి, 100% వస్తుంది. కొంతమంది చెప్తారు రాకపోయిందా పోకపోయిందని. ప్రభుత్వ పథకాలు కంపల్సరీ ఒక్కసారి నోట్లకెళ్ళి మాట వచ్చింది అంటే అది తూటాలాగానే. రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట అన్నాడంటే తూటాలాగానే ఖచ్చితంగా ఆయన నోట్లకెళ్ళి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో ఉండి మాట మాట్లాడిందంటే ఖచ్చితంగా చేస్తారు. మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు, ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఏం ఖర్చు లేదు, మీకు 10 సంవత్సరాలలో మీరు 6 లక్షలు కట్టుకోవాలి, 5 లక్షలు మాఫీ అయిపోతుంది. మామూలు ఇల్లు కావాలి. ఇప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పైన స్లాబ్ నాని కిందికి నీళ్లు దిగి గోడలు నాని ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అందులో ఉంటే ఎప్పుడు కూలిపోద్దని భయపడుతున్నారు. మళ్ళీ అది ఖాళీ చేస్తే ఖాళీ చేయొద్దని చెప్పినాడు. అటువంటి ఇండ్లు ఇచ్చి ఏం లాభం? పెట్టే పైసలు పెట్టి ఏదో సామెత ఉంటుంది, మోటు సామెత పెట్టినవు నాసిరకానికి అన్ని కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్ము కదా ఆగం చేసిండు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే నాసిరకం కట్టడాలని నేను సహించాను, కేసులు కూడా పెడితే అవసరమైతే వాళ్ళ మీద అని చెప్తున్నాడు. ఎక్కడ కూడా నాసిరకం కట్టడాలు ఉండొద్దు, ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, అట్లా నిర్మించాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఇందిరమ్మ చీరల కానుంచి కూడా స్కూల్ యూనిఫామ్ల వరకు ఎక్కడనైనా నాసి రకము తక్కువ క్వాలిటీ ఉంటే సహించేది లేదు, వాళ్ళకి పేమెంట్ చేసేది లేదు, క్లియర్గా చెప్పేసిండు. అంటే ఈ యొక్క లక్ష్యంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మాలి. ఎన్నుకో ముందో కానీ 100% మాత్రం కంపల్సరీ మాత్రం వస్తాయి.